ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ పెరిగిపోయిందని పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు ఇందూరు సాగర్, విజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీరానాయక్ ఆరోపించారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకొని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ఇంటర్ విద్యాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ కళాశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఫీజులను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ స్థాయిలో ఫీజుల దోపిడీకి తెరలేపారని, అడ్మిషన్ పేరుతో 3,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని, టీసీ పేరుతో మరో 1,000 రూపాయలు వసూలు చేయడమే కాకుండా హాస్టల్ ఫీజును 1,00,000 నుండి 1,50,000 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఎంసెట్, స్పార్క్ పేరుతో అదనంగా 15,000, పుస్తకాల పేరుతో మరో 10,000 రూపాయలను విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అద్దె భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తూ ఒక అనుమతితో 2-3 అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ అనుమతి లేకుండానే విచ్చలవిడిగా అడ్మిషన్లు ఇస్తున్నారని, ఇరుకు గదుల్లో 60 నుండి 70 మంది విద్యార్థులను ఉంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి కళాశాలలపై విచారణ జరిపించి వాటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్, జిల్లా నాయకులు బొల్క పవన్, శివ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో జూనియర్ కళాశాలల ఆగడాలు, ఫీజుల దోపిడీ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 60% ఫీజుల్ని అదనంగా వసూలు చేసేటువంటి పరిస్థితి నల్గొండలో ఉన్నది. దాదాపు జేఈ పేరుతోటి, ఎంసెట్ పేరుతోటి, స్పార్క్ పేరుతోటి, పుస్తకాల పేరుతోటి, దోబీ ఫీజు పేరుతోటి విద్యార్థుల్ని పీల్చి పిప్పి చేస్తున్నప్పుడు కూడా జిల్లా విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే నల్గొండ జిల్లాలతో పాటు నల్గొండ పట్టణంలో జూనియర్ కళాశాలలో చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ పైన తక్షణమే విచారణ చేపట్టాలి. అదేవిధంగా టీసీల పేరుతోటి, అడ్మిషన్ల ఫీజు పేరుతోటి వేల రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు కూడా అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితున్నది. కాబట్టి తక్షణమే ఈ కళాశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పీడీఎస్యూ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో ఇలా జిల్లా విద్యాధికారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే కాక విద్యాధికారులు స్పందించి ప్రైవేట్ జూనియర్ కళాశాలపైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా అధికారి అయిన డిఐఓ గారికి పీడీఎస్యూ అండ్ విద్యార్థి జనసమితిగా వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో జరుగుతున్న ఏదైతే జూనియర్ కాలేజీలో ఫీజు దోపిడీపై దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఫీజుల విషయంలో. ఇటు తల్లిదండ్రులకు కావచ్చు, ఇటు విద్యార్థులకు కావచ్చు, అనగారిన పిల్లలు ఇంకా ముందుకు పోతున్నారు ఈ ఫీజుల మూతతోటి. తక్షణమే ఈ అధికారులు చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోగా వీటి ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి కనబడుతున్నారు. తక్షణమే ఈ అధికారి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.